సూప్ అయితే ఇట్లా రెడీ అయింది. టేస్ట్ ఎట్లున్నదో చూసి చెప్తా. సూపర్ అయింది. చిన్న పని పడి అట్లా బయటకు వచ్చిన అన్నమాట. గర్ర సూప్ కోసం చికెను, గడ్డ, పచ్చిమిర్చి, వెళ్ళిపోయి ఇవాళ ఎన్నో అసలు ఫుల్ అంటే ఫుల్ ఉడకపోతుంది. బయట వెదర్ కూడా వర్షం స్టార్ట్ ఉన్నది. హలో గైస్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అయితే నేనైతే అస్సలే మంచిగా లేను. ఎందుకంటే ఫుల్ జలుబు అయింది. ముక్కు అమ్మో వారం అవుతుంది. అయితే ఎట్లా అది దాన్ని ఏమంటారు, ఇన్హేలర్ ఉంటుంది కదా, ఇన్హేలర్ వాడినా అయినా కూడా తగ్గలే. ట్యాబ్లెట్ వాడినా 3 సార్లు, ఏమంటారు మన ఆవిరి పట్టిన అయినా సెట్ ఇవ్వాలి. అయితే ఒకసారి ఇట్లనే రీల్స్ చూస్తుంటే ఒక రీల్లో వచ్చింది. అంటే అక్క చెప్తాను, అంటే జలుబు అయినప్పుడు ఇట్లా చికెన్ సూప్ వేసుకొని తాగుతూ పోతుంది అన్నట్టుగా చెప్పింది అన్నట్టు. అంటే అక్క స్టైల్ కాకుండా మన స్టైల్ వేద్దామని ఒక ట్రై చేస్తాను నేను కూడా. దానికోసం చికెన్ తెచ్చుకున్నా, ఇక స్టార్ట్ చేద్దామని ఇప్పుడే ఉల్లిగడ్డ కడిగేస్తాను. చూద్దాం ఎట్లుంటుంది ఏందని చూద్దాం. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడరి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. అయితే మంచిగానే ఉంటుంది అనుకుంటాను. మనం కూడా కొంచెం వంటలు మంచిగా వేస్తాం అనుకో, అంటే మన ఇంట్లో వరకు ఓకే. అప్పుడప్పుడు కూడా అమ్మకి కొంచెం మనం హెల్ప్ అవుతాం అట్లా అన్నట్టు. సో మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడరి. ఎట్లా అనిపించింది ఏందనేది కామెంట్ చేయరి. నాకే ఫుల్ జలుబు అయిందనని నేను ఏవో అట్లా ఇంట్లో ట్రై చేస్తాంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే ఫుల్ జలుబు అయిందిరా, అసలు చాదన అయితే లేదు అది ఇది అని చెప్తా. సరే మరి నేను ఇట్లా ట్రై చేస్తాను, ట్రై చేయి నువ్వు కూడా అని చెప్పినా. నాకు వంట రాదనంట. ఏందో ఏమో అసలు అమ్మాయిలు ఉండి వంట నేర్చుకోవాలి కదా, వంట నేర్చుకోవాలి. పొద్దున పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయినాక అక్కడ ఎట్లా వంట రాదంటే ట్రై ఏం కాదు, ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయి నేను చెప్తా అని చెప్పిన ఆమెకి. పాపం ఫుల్ జలుబు అయిందట. ఇట్లా మనం దగ్గర ఉండం కాబట్టి ఆమె ఎక్కడే అంటే వేరే గంట అనుకో, మనం దగ్గర ఉంటే చేసి పెడదాం. మనమైతే ఇప్పుడు అన్నీ కట్టింగ్ అంతా అయిపోయినాయి. స్టార్ట్ చేసుడే ఇవాళ చికెన్ సూప్ పట్టుడే. ఎప్పుడైతే ట్రై చేయలే, అదే బాధ అవుతావు నాకు. ఫస్ట్ ఎట్లా వస్తుందో ఏమో, అంతా దేవుని పైనే భారం వేస్తా. లేదు నేనైతే తాత పైనే భారం వేసిన. అట్లేం లేదు, చూద్దాం. మంచిగానే స్టార్ట్ అయితే చేద్దాం. ఇట్లా ఏందనే చూద్దాం అమ్మ. చికెన్ సూప్ కోసం చికెను, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇదేంటిది వెళ్ళిపోయి ఇప్పుడే పొయ్యి మీద, అదే గ్యాస్ మీద చిన్న బౌలు ఒక గిన్నె పెట్టిన. డైరెక్ట్ ఆయిల్. పొద్దున చికెన్ అమ్మ తీసుకొచ్చిన. అట్లనే అల్లకెళ్ళి కొంచెం మనం తీసి ఇప్పుడు ఈ సూప్ అనేది ట్రై చేస్తాను. అన్నీ తెచ్చుకున్నా కానీ అది గంట తెచ్చుకోలేడు. గంట తెచ్చుకుంటా. ఇక గ్యాప్లు అన్నీ మాడిపోయాయి. నేను మంచిగా చేస్తాను, మంచిగా చేస్తాను చెప్తాను. అంటే చేస్తా, చూసి నేర్చుకోవచ్చు. వంటరాలు కూడా చూసి నేర్చుకోవచ్చు. ఉంటారు మా ఫ్రెండ్స్ ఉంటారు కొందరు, అబ్బాయిలైనా ఉంటారు. అలా చెప్తాను, నేర్చుకోరు చూసి. వంట రూమ్లో కాబట్టి ఇట్లా బనీ మీద ఉన్నా, లేకుంటే చూసి ఎట్లా చెమటలు వస్తాను. ఏంటిది ఈ ఘాటి ఆర్డర్స్ నా దగ్గర నైట్ అయితే అమ్మ అసలే నిద్ర కూడా ఉండలేదు. పిచ్చలేస్తాను. ఇట్లా కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత పసుపు, అల్లం, ఉప్పు అవన్నీ వేసి సెట్ చేసి చూపెడతాం మీకు కూడా. నాకు అంతా ఓకే, కానీ ఉప్పు వేసే కాడనే అంత ఎక్కువైతే ఎట్లా మళ్ళీ తక్కువైతే ఎట్లా అట్లా అనిపిస్తుంది. అందుకే
కొంచెం వేస్తాం, మళ్ళీ తక్కువ తీసుకోవచ్చు కదా అట్లా. అదేందో కానీ మా అమ్మాయి చేసినప్పుడు అయితే కరెక్ట్ ఉంటుంది, మరి కరెక్ట్ సెట్ అవుతుంది. మళ్ళీ వంక పెట్టేటట్టు ఉండదు, వంక పెట్టిందంటే తెల్లది తర్వాత తెలుసుగా రంగులే డైరెక్ట్. ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇంత మనం నాటే కొంచెం మాడినాక అల్లం చెప్తా, చూపెడతా మీకు కూడా. అంటే మాడలే, బాగా మాడలే, మీకు అట్లా వీడియోలో అట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ చికెనే. నాకు ఇది అంతా చూస్తుంటే అసలు సూప్ అయ్యేటట్లేదు, కర్రీ అయ్యేటట్టున్నది. ఆల్రెడీ కర్రీ అమ్మాయి వేసిపోయింది, కానీ ఇదేం లేదు, ఖచ్చితంగా సూప్ అవుతుంది అయితే. ఇదే బాగా అమ్మో. ఇప్పుడే పసుపు ఇంకా అల్లం వేసిన, దాని పని అది చేసుకుంటుంది. మనం కొద్దిసేపు అట్లా మాట్లాడుకున్నాం. అదే ముచ్చట ఏంటంటే మా ఫ్రెండ్ గాడు 10th అయిపోయిన ఒక 1-2 months తర్వాత పెళ్ళి చేసుకున్నాడు. పాపం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాడు మొన్న ఫోన్ చేసి మామ ఇట్లా పరిస్థితి అసలు నేను ఎందుకు తొందరపడి పెళ్ళి చేసుకున్నా అది ఇది అని చెప్పి బాధపడతాడు. అవి మళ్ళీ బాధ ఎందుకు రా, ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకున్నావు ఓకే మంచిగానే ఉంటున్నావు అంటే ఏది మా అసలు నాతో అయితే లేదు పెళ్ళి, పిల్లలు వానికి పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు ఏంది మా అది అని చెప్పి పాపం వాడు బాధపడతాడు. ఏం కాదరా, ఏమన్నా బాధ ఉన్నప్పుడు చెప్పు, మేమందరం ఉన్నాం కదా మీ ఫ్రెండ్స్, మేము అయితే ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఏం బాధపడకు, ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్తాం అది అని చెప్పి మాట్లాడినాం. సరే మామ అది ఇదని అన్నాడు. అంటే చెప్తాను వాడు, అరే తొందరపడైతే అస్సలే పెళ్ళి చేసుకోకు, ఏమన్నా సెట్ అయినాకనే నువ్వు సెట్ అయినా ఓకే అన్నప్పుడు పెళ్ళి చేసుకో అన్నాడు. మామ అదంతా కాదు కానీ పెళ్ళి ఫ్యామిలీ మాడుకుంటా అనేది మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడే కారపొడేసి నీళ్ళు పోసిన, ఇదంతా అయిపోయేసరికి స్నానం చేసుడు అవుతుంది కావచ్చు. అమ్మా అయితే చెప్పినా మా ఫ్రెండ్ గారు తొందరపడి పెళ్ళి చేసుకోకరా మామ ఇది అని చెప్పి, తొందరపడి అయితే అసలే పెళ్ళి చేసుకోక మామ, ఏదన్నా కొంచెం సెట్ అయినాకనే పెళ్ళి చేసుకో ఇది అని చెప్పాడు. ఓకే మామ, నేను కూడా చెప్తాను రా, బయట చాలా చెప్పుకుంటారు, నాకు కూడా ఫ్రెండ్సే చెప్తారు తొందరపడి అయితే అసలే పెళ్ళి చేసుకోవద్దు, పిల్లలు అంటే చాలా టాస్క్ అది. నిజంగా మరి పిల్లలు ఇదంతా అంటే అది ఇక ఆ లైఫ్ వేరే ఉంటుంది. మళ్ళీ అదంతా ఇక అనుభవించాలో తెలుస్తుంది. ఇప్పటికున్నా ఎట్లున్నా పెళ్ళి చేసుకోవాల్సిందే కదా, చూద్దాం మంచిగా ఉంటే. ఏమి అట్లా వానికైతే చెప్పిన మా ఫ్రెండ్ గానికి, మామ ఏదన్నా నీకు ఏదన్నా ఈ సిచ్యువేషన్ మంచిగా లేనప్పుడు అయితే మాకు ఫోన్ చేయరా, మేము అందరం ఉన్నాం కదా, మేము అందరు నీకు ఏదో హెల్ప్ చేస్తాం మామ అన్నట్టు చెప్పి మాట్లాడినా. అట్లా వాళ్ళతో మాట్లాడి కొంచెం మంచిగా అలవాటు పని చేసి అంతా చేసి కొంచెం బాగానే తిట్టి మాధవర్ ఏమో ఫ్రెండ్స్లో ఎట్లా ఉంటుంది తెలుసు కదా, అట్లా అంత మంచిగా మాట్లాడి కలువురా మామ ఇప్పుడు వచ్చినప్పుడు అని చెప్పి, అంటే వాడు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడ ఏదో పని చేసుకుంటాడు, తొందరపడి పెళ్ళి చేసుకోవద్దని చెప్పిండు పాప వాడు. చూద్దాం. ఈ గ్యాప్లో ఛాయ్ కూడా చేస్తాను. అసలు ఛాయ్ అంటే అన్నం తిన్నాక తాగుతారా, ముందుకు తాగుతారా, నాకు కూడా అదొక డౌటే. కానీ నేనైతే ఎప్పుడు తాగుతానో నాకే తెలియదు, కానీ ఖచ్చితంగా తాగుతా ఛాయ్, ఖచ్చితంగా. అంటే బయటికి పోయినప్పుడు సూప్లకి చేయడానికి అసలు నేను చాలా మర్చిపోయినా. ధనాల పొడి వేసిన, ఇంకా వాళ్ళకి అసలు గరం మసాలా వేయాలి, అది ఇంకా ఇచ్చేవాడైతే టేస్ట్. ఇంకా ఏమంటారు మన లవంగం ఉంటుంది, అవి కూడా కట్ చేసి చేస్తే మంచిగా ఉంటుంది. అవుతుంది అయినాక ఈ గ్యాప్లో ఛాయ్ కూడా రెడీ అవుతుంది. నేను ఏం చేస్తాను అంటే ఇక అంత అయిపోయాక టేస్ట్ ఎట్లా ఏం చేద్దామని అయితే డైట్ మెయింటైన్ చేస్తాను. అంటే డైట్ అంటే అట్లా చిన్న చెప్పురి. ఓకే ఇదంతా అయిపోయాక టేస్ట్ చేసేటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇక లేదో అసలు ఫుల్ అంటే ఫుల్ ఉడకపోతుంది, బయట వెదర్ కూడా వర్షం స్టార్ట్ ఉన్నది. అయ్యో ఫుల్ అమ్మో, ఇలా వర్షం బాగా ఉన్నట్టున్నది ఇలా.
చిన్న పని పడి అట్లా బయటకు వచ్చిన అన్నమాట. అంటే కార్ మనది కాదు, వేరే తాతది. చిన్న పని పడి అట్లా బయట వ్యాచుడు అయింది. మళ్ళా స్టార్ట్ చేస్తాను. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతాను అసలు. ఇంతకుముందు కారు నడిపిన, అంటే కార్ డ్రైవింగ్ వచ్చు మనకు. అది నేను నడిపినట్టు లేదు, ఏదో వాళ్ళ కూర్చొని ఆడుకున్నట్టున్నది. సరే దీన్ని టేస్ట్ చూసినాక చెప్తే ఎట్లున్నది ఏందని. చెమటలు టేస్ట్ వద్దాం. ఇలాగ అసలు కొత్తిమీర మర్చిపోయినా నేను చేసుకునేటప్పుడు. అయితే మీరు కొత్తిమీర వేసుకోరి, కొత్తిమీర మర్చిపోయినా నేను. కొత్తిమీర లేకుండా మంచిగా నచ్చింది. ఫుల్ ఘాట్ అయింది. ఏం కాదు, ఇట్లే ఉండాలి. సూపర్ అయింది. అయితే టేస్ట్ అయితే మంచిగా నచ్చింది. ఫుల్ అంటే ఫుల్ ఘాటు, తొందర తక్కువ కావాలి. అయితే నేను మొన్న అట్లా ఏంది కామెడీ షార్ట్స్ చేసి పెట్టినా కదా, పెడితే కామెంట్స్ ఇట్లా ఎవరేం పెడతలేరు. కానీ బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇల్లు కొంచెం ఎక్కిరిచ్చుడు, ఇంకా 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 కావాలి నాకు. అట్లా ఎక్కిరిచ్చుడు ఇంకా కావాలి. అట్లా అయింది అనుకో, వీడు ఎందుకు కావద్దు, వీడు ఇంకా చేస్తాడు అని అనుకుంటారు. కానీ మనం చేయాలి, అసలే ఆపద్దు. ఎందుకంటే నాకు ఇష్టం, ఇది నేను చేసుకుంటా. ఏదో నాకు అసలు 1K సబ్స్క్రైబర్ వస్తేనే అంత ఎవరు అదైతే లేరు పాపం, ఎందుకో మరి. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోలు ఖచ్చితంగా పెడతా. ఏది ఏమైనా ఇంకా చెప్పలేం. ఉంటే ఒక్కరిని ఉంటే మన గ్యాంగ్ ఉంటుంది, మన 30 గ్యాంగ్, వాళ్ళు కూడా ఉంటారు. అవి మన మీద కొంచెం నజర్ ఎక్కువ ఉంటుంది. ఆ నజర్ ఏం కాదు, ఉండని, మనకేం పర్లేదు. ఇంకా నజర్ ఉంటే మనం కొంచెం గట్టిగా ఉండగలుగుతాం. అది వీడియో అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. సూప్ అయితే మంచి టేస్ట్ వచ్చింది. ట్రై చేయరి, నచ్చితే అట్లా చూసి నేర్చుకో. మా ఫ్రెండ్ కూడా ఉంటుంది, నేర్చుకోరు చూసి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్.